చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఉన్న సంఘ సభ్యులకు, ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన అనుదిన వాక్య ధ్యానాలలో గత 2 రోజులుగా మనం యోబు గ్రంథం నుండి దైవ ధ్యానాలను వింటూ ఉన్నాం. ఈ ధ్యానాలను మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తున్నారు. ఈరోజు వారి ద్వారా 2వ అధ్యాయంలోని వివరాలు విన్న తర్వాత సందేశానికి అనుగుణంగా భక్తి గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. వాక్కు రూపుడు అనేక వందనాలు. వాక్యం మీరు గనక మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకొని మీరు మాకు బోధిస్తే విని బాగుపడాలని ఆశపడుతున్నాం. నాయన సహాయం చేయండి, నన్ను ముట్టండి, తాకండి, నా స్వరాన్ని ముట్టి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యోబు గ్రంథం పరిచయ వాక్కులు విన్నాం. యోబు గ్రంథం విభజన విన్నాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో విన్నాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో విభజన విన్నాం. 2వ అధ్యాయానికి రాకంటే ముందు ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో యోబుకు వచ్చిన మొదటి శ్రమ మొదటి అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. ఏంటి మొదటి శ్రమ? తన ఆస్తి అంతా ఒకేసారి ఒక సుడిగాలితోనే నాశనమై కాల్చివేయబడింది. 2వ శ్రమ తన 10 మంది కుమారులు కలిపి 10 మంది, ఆ 10 మంది కూడా చనిపోయారు. అప్పుడు ఆయన స్పందన చూడండి. ఇక్కడ ఈ విశ్వాసపు స్థాయి చూసి సాతానుడు ఏమైనా కంగు తిన్నాడా? దేవుడు కంగు తిన్నాడు, కానీ సాతానుడు కంగు తినలే. ఎందుకంటే వాడి నెట్వర్క్ ఎంత పెద్దగా ఉందంటే ఒక విశ్వాస యొక్క జాబితా, విశ్వాస యొక్క పరిస్థితి అంతా తెలుసు అనమాట. సాతానుడు ఫలానా దగ్గర ఉంటాడు, అంతమంది పిల్లలు, ఆయన విశ్వాసం ఇట్లా అని చెప్తే ఏమి కంగు తినకుండా చెప్పాడు. అవన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు ఆయన ఆస్తి చుట్టూ కంచె వేసినావు కదా. నెట్వర్క్ ఎవరిది స్పీడ్ ఉందండి? సాతానుది చాలా స్పీడ్ నెట్వర్క్ అండి. ఎవరి గురించి తెలుసు? ఆయన గురించి, ఆయన ఆస్తి గురించి, ఆయన దేశం గురించి, ప్రతి పర్టికులర్స్. ఎందుకు అంత వర్క్ చేస్తాడంటే ఏ ఏరియాలో విశ్వాసాన్ని పడగొట్టాలా, ఏ ఏరియాలో విశ్వాసాన్ని పడగొడితే, ఎంత గొప్ప మనిషిని పడగొడితే అంత వాడికి కీర్తి. కాబట్టి విశ్వాస స్థాయిని చూసి వచ్చాడనమాట. అయితే 2వ అధ్యాయానికి వచ్చేప్పటికీ ఆయన మొదటి అధ్యాయంలో ఒక మాట, ఆయన విశ్వాసానికి గీటు రాయండి. ఏదంటే 21వ వచనం, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను. ఇది ఎవరన్నా అనగలుగుతారా? యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని పోయాను, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చానన్నమాట. కోవిడ్ వచ్చిందండి. చాలా మంది, గాజువాకలో ఒక అయ్యగారు ఉంటాడు, భార్య భర్తలు ఇద్దరు ఒకసారి చనిపోయారు. పెద్ద థియలాజికల్ కాలేజ్ ఉంది, 2 మగపిల్లలు లేసి పరిచయం చేస్తారు. చాలా మంది ఇద్దరు జతలు చనిపోయారు. కానీ ఎవ్వరి నోట్లో కూడా అంత మంచి మాట రాలేదు. ఎందుకంటే మన విశ్వాస స్థాయి ఆ స్థాయికి చేరిందో లేదో తెలియదు. 2వ అధ్యాయానికి వస్తాం. మొదటి అధ్యాయంలో కొసమెరుపు మాట, ఆయన విశ్వాసానికి ధీటు రాయి ఏంటంటే ఒకటే మాట, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోను, ఆయన నామం స్తుతి నొందురుగాక. అది మాట చాలా మంచి మాట అండి. స్తుతి కలుగును గాక. మన స్తుతి ఎప్పుడు చేస్తాం? సంతోషకరమైన భాష్యాల్లో. ఎవరైనా పాస్ అయితే చేస్తాం, కానీ ఫెయిల్ అయితే చెయ్యం. ఇతను నష్టపోయినాక కూడా చేశాడు. యోబులో చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత 2వ అధ్యాయంలో 13 వచనాలు, మొదటి అధ్యాయంలో 21 వచనం, 22 వచనాలు, 2వ అధ్యాయంలో 13 వచనాలు. మొదటి 10 వచనాలు కూడా యోబు గారికి వచ్చిన 2వ శ్రమ. ఏం శ్రమ వచ్చింది? ఇక్కడ మళ్ళీ ఒక మీటింగ్ అవుతుందండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచకై ఇచ్చి వచ్చిన మరి ఒక దినం తటస్థింపగా
వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. ఇది సెకండ్ మీటింగ్. ఫస్ట్ మీటింగ్లో యోబుని చూసావని దేవుడే అడిగాడు, దేవుడే కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ మళ్ళీ యాక్సెస్ ఉంది కాబట్టి వచ్చాడు, ఒకసారి తలుపు తెరిచారు కాబట్టి వచ్చాడు అపవాది. ఏమంటున్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే మళ్ళీ అంటుండే, నేను అటు ఇటు తిరిగి వచ్చాను. అటు ఇటు ఎవరు తిరుగుతారండి? వివాదాలు సృష్టించే కలహప్రియుడు తిరుగుతాడు అనమాట. ఏమంటున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? ఇంగ్లీష్లో బాగుంటుంది, డిడ్ యూ ట్రైడ్ అని ఉంటుంది అక్కడ. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ఆ అపవాది అంటాడంటే ఏమంటాడు, తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నవాడనగా అపవాది చర్మము కాపాడుకుంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుటకై తన కలిగిన యావత్తును నరుడిచ్చుడు కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను, ఒక్కసారి ఏమో చేయి చాపితే ఆస్తి అంతా పోయింది, ఈసారి చేయి చాపితే ఏమొస్తుంట, ఆయన ఎముకలకు దేహానికి వ్యాధి రావాలంటు. ఎంత క్రికెట్ ఆలోచన అనిపిస్తుంది మనకు. కానీ విశ్వాసము పరీక్షించబడింది. తర్వాత ఈ ఈ జీవితం ఎలా అయిపోతే ఎముకలన్నీ గుల్లవారిపోతాయండి. తర్వాత ప్రాణం తీసే అధికారం మాత్రం నీకు ఇవ్వలేదు, దేవుడు కంచె వేయలేదని అనుకుంటాడు. కానీ దేవుడు కంచె తీసేయగానే అపవాది విజృంభించడమట. ఇంకా వాడికి హద్దులన్నీ వాడి అయిపోయింది. హింసకు ఒక అంతు లేకుండా అయిపోయింది. నా దేవుడు గొప్పవాడు అని ఆయన చాలా నిబద్ధంగా ఉంటే, యోబు భార్య ఎవరితో ఫస్ట్ టెంప్టేషన్ వస్తుంది ఆయనకు? యోబు భార్య. నీవు దూషించమంటది, ఎందుకంటే నీవు అనారోగ్యంగా ఉన్న కూడా దేవుని దూషించమని అంటది. అప్పుడు ఏమంటాడు యోబు 2వ అధ్యాయం 9-10, చాలా మంచి మాటలండి. అతని భార్య వచ్చి, నీవు ఇంకని యథార్థాన్ని వదలక ఎందువా? దేవుని దూషించి మరణం కమ్మను. అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు మాటలాడుతున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించదు, కీడును మనం అనుభవింపతగదా అని. ఇది ఎంతమంది విశ్వాసులకు ఉంటుంది? విశ్వాసి యొక్క పరిణామ స్థితి ఇక్కడ రాయబడింది. 3వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు ఈ ముగ్గురు స్నేహితుల పరిచయం ఉంటుంది. తర్వాత ఎపిసోడ్లో వెళ్తాం. దేవుడి మాటలు దీవించండి.